బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి స్థిరంగా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు మధ్యాహ్నానికి ఇది తుఫాన్గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫాన్గా మారిన తర్వాత దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక తుఫాన్కు సంబంధించి మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోంది. ఇది రేపు మధ్యాహ్నంలోగా తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీలంక తీరం వైపుగా ఆనుకొని వస్తూ ఉండటంతో అనుకున్న విధంగా వేగంగా కొనసాగడం లేదని, అందుకే కొంత ఆలస్యంగా తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫానుగా మారిన తర్వాత దీని ప్రభావం దక్షిణ కోస్తా పైన చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం కరైకల్కు 410 కిలోమీటర్ల దూరంలో, పాండిచ్చేరికి 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్తున్నారు. ఇది రేపు మధ్యాహ్నానికి శ్రీలంక వైపుగా తమిళనాడు వైపుకు ప్రయాణిస్తుందని, అక్కడికి చేరుకునేసరికి తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే తీర ప్రాంతం వెంబడి 45 నుంచి 55 డిగ్రీల బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయని, కిలోమీటర్ల వేగంతో పూర్తి స్థాయిలో కూడా ఇది తుఫానుగా మారిన తర్వాత 70 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. తుఫానుగా మారిన తర్వాత దక్షిణ కోస్తా రాయలసీమ పైన దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, రేపు మధ్యాహ్నం నుంచి ఈ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఏపీలోని అన్ని పోర్టులలో కూడా ఎగరవేశారు. రేపు సాయంత్రం నుంచి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేస్తున్నట్లుగా కూడా అధికారులు ప్రకటించారు. మరోవైపు వ్యవసాయదారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా వరి ధాన్యం పొలాలపైన ఉన్నవారు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కోతలు ఇంకా పూర్తి కాని వారు 2 రోజుల పాటు కోతలను వాయిదా వేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. మొత్తానికైతే వచ్చే 2 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. విపత్తుల నిర్వహణ శాఖ కూడా పూర్తి సన్నద్ధమైంది. పూర్తి స్థాయిలో కూడా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ చేసుకుని సన్నద్ధంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు విపత్తుల నిర్వహణ సంస్థ అయితే సర్వసన్నద్ధంగా ఉన్నట్లుగా ఇప్పటికే ప్రకటించింది. ఏ ప్రాంతాల్లో ఈ తుఫాను ప్రభావం ఉంటుందో ఆయా ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలను తెలియజేసే ఏర్పాట్లను కూడా చేసింది. మొత్తానికైతే ఈ తుఫాను రేపు మారిన తర్వాత దీని ప్రభావం దక్షిణ కోస్తా పైన చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరామ్యాన్ మౌలానాతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.